హలో అండి. నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. ఈరోజు చాలా అంటే చాలా హార్వెస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి ఈరోజైతే హ్మ్, మనకందరికీ తెలిసిన కుమార్ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ చూసారా గార్డెన్ ఎంత బాగుందో ఫ్లవర్స్ తోటి. చాలా అందంగా ఉన్నాయండి ఫ్లవర్స్ అవన్నీని. ఇంకా మనం లాస్ట్ టైం వీడియోలో చూసింది ఫామ్ విజిట్ అండి. అంటే ఫామ్‌లో ఉన్న అవన్నీ కూడా చూసాం కదా! ఇది అయితే ఇంటి ముందు లాస్ట్ టైం మీకు చూపించాను వంకాయ తోట. సో, అదే అన్నమాట ఇది. ఇది మీరు చూస్తున్న వంకాయ వెరైటీ కేరళ వంగేరి. చాలా పొడవుగా ఉండి బావుంటాయన్నమాట. చూడ్డానికి మనకి అవి ముదిరినట్టుగా అనిపిస్తాయి కానీ చాలా లేతగా ఉంటాయండి. ఆద్య అయితే ఎప్పటినుంచో నేనొస్తానని వెయిట్ చేసి పాపం నిద్రపోయిందంట. నిద్దట్లో నుంచి లేచేసేసరికి ఒకటి కొయ్యమంటే ఒకటి కోసేసి కొంచెం అల్లరి చేసింది. చూస్తున్నారు కదా! ఇక్కడ టమోటాస్ పచ్చివి కూడా కోసేసింది. 1, 2 కాదండి మొత్తం బుట్టంతా నింపేసింది. వంకాయలు కొయ్యననేసి ఓన్లీ టమాటాలు మాత్రమే కోసింది. మంచిగా అనిపించింది అది కూడా. చాలా బావుందండి. ఆంటీ అయితే కొన్ని సీడ్స్ ఉంచేశారు. ఎందుకంటే గ్రూప్‌లో చాలామంది అడిగారనమాట. ఈ వంకాయలు ఈ వెరైటీ సీడ్ కావాలని. సో, దాని గురించి కొన్ని సీడ్స్ అయితే అంటే 2, 3 వంకాయలు సీడ్‌కనేసి అలా వదిలేశారు. చూడండి మీకు ఇందులో చూపిస్తుంది ఆద్య ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కదా! చాలా బావుంటాయండి. ఇవి కేరళ సైడు వీటిని బజ్జీలు వేస్తారంట ఎక్కువగా. అంటే ఈ టైపు పొడవుగా ఉండే వంకాయల్ని అంతే పొడవుగా స్లైసెస్ కింద సన్నగా కట్ చేసి బజ్జీలు వేస్తారంటే చాలా ఫేమస్ అండి ఇవి. ఈ వెరైటీ మనకి ఇక్కడ చాలామంది వాడతారేమో నాకు తెలిసి. అది కొంచెం షార్ట్ ఉంటుంది. ఇవేంటంటే కొంచెం పొడవుగా ఉన్నాయండి. కొంచెం కాదు కొంచెం ఎక్కువగానే పొడవుగా ఉన్నాయి. సో, అది కొంచెం వెరైటీ అనమాట. మనకి రెగ్యులర్ వెరైటీ కాదు. చూడండి ఎంత బాగున్నాయో కదా! భలే భలే అందం ముద్దు ముద్దుగా ఉన్నాయి. చూడడానికి కూడా చాలా అంటే చాలా పూత, కాయత అంతా కూడా చాలా బాగా వచ్చింది. రెగ్యులర్‌గా మనం వంకాయలకి ఎప్పుడు కూడా వాటరింగ్ అనేది చూసుకోవాలండి. నేను ప్రీవియస్ వీడియోస్ నుంచి మీకు చెప్తానే ఉన్నాను. ఏంటి అంటే వాటరింగ్. రెగ్యులర్ వాటరింగ్. రెగ్యులర్ వాటరింగ్ మీన్స్ ఈరోజు మీరు ఈవినింగ్ వేస్తే రేపు కూడా మీరు ఈవినింగే వేయండి. అలా వేసినట్లయితే వంకాయలకి కండ్ర అనేది రాకుండా టేస్ట్‌గా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు మొక్కల్ని అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని కొన్ని ఆకులు ఇలాగా వడిలిపోయినట్టుగా కనిపిస్తున్నాయి కదా! అది పురుగు వల్లండి. ఏంటంటే ఇలాగ వడిలిపోయి వంగిపోయిన కొమ్మల్ని ఎక్కడి వరకైతే వంగిపోయిందో అక్కడి వరకు కట్ చేసేయండి. మీరు కట్ చేసినప్పుడు ఆ స్టెమ్‌లో చూస్తే స్టెమ్ బోరర్ ఉంటది. అవి లోపల చిన్న పురుగు ఉంటుందనమాట. అక్కడి వరకు కట్ చేసి మట్టి గానీ, పసుపు గానీ, పేడ గానీ మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది పెట్టినట్లయితే ఆ స్టెమ్ బోరర్ ఏమైతుందంటే అక్కడి నుంచి లోపలికి వెళ్ళదనమాట. సో, అవి మాత్రం మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇంకా చిన్న చిన్న పురుగులు అంటే లోపలికి వెళ్ళిపోయి కొంగల్ పురుగులు కనిపిస్తూ ఉంటాయి వంకాయలకి. వాటి కోసం మనం ట్రాప్స్ అనేవి పెట్టాలండి. లేదు అనంటే ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి మనం నీమ్ ఆయిల్ గానీ ఆర్ ఎల్స్ మీ దగ్గర ఇంట్లోనే అవైలబుల్‌గా ఉండే పప్పల్ సోడా, బేకింగ్ సోడా అని మీరు ఏమని పిలుస్తారో నాకు తెలీదు గానీ, ఆ బేకింగ్ సోడాని మనం రెగ్యులర్‌గా వీక్లీ వన్స్ ఇచ్చినా కూడా ఈ ఈల్డింగ్ కూడా బావుంటుందండి. వంకాయల కంటే పచ్చిమిర్చికి చాలా చాలా బావుంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దాంతో పాటు కాస్తంత వెనిగర్ కూడా మనం యాడ్ చేసి ఇచ్చినట్లయితే ఇంకా చాలా బావుంటుందండి ఈల్డింగు. మీరు ఒకసారి ట్రై చేయండి. 1 మంత్ నేను చెప్పినట్లుగా మీరు ట్రై చేసి చూడండి. బావున్నది అంటే గనుక కంటిన్యూ చేద్దురు గానీ. ఓకేనా అండి. చూసారా గార్డెన్ ఎంత అందంగా ఉందో కదా! ఫోటో షూట్స్‌కి మనం ఎక్కడెక్కడికో వెళ్ళనవసరం లేదు. మన గార్డెన్‌ని ఇలా పెంచేసుకుంటే మనం ఇక్కడే ఫోటో షూట్స్ తీసేసుకోవచ్చు. ఇదండి ఓవర్ లుక్ మొత్తం అంతా గార్డెను. నేను కూడా ట్రై చేశాను. అంటే కట్ చేసి హెల్ప్ చేశాననమాట. చాలా వచ్చినాయండి. ఆంటీ అయితే గనుక వీటిని
వైజాగ్ వాళ్ళ రిలేటివ్స్కి పంపించడం కోసం అని చెప్పి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, మొత్తం అన్నీ కూడా కట్ చేసేసాము. సో ఏమి ఇస్తారు మొక్కలకి అని అంటే కనుక, ప్రజెంట్ అయితే ఆంటీ వాళ్ళు మొక్క నాటేటప్పుడే పెంట అంటే పశువుల ఎరువు ఉంటుంది కదా, దాన్ని కింద సాయిల్ ప్రిపరేషన్ అప్పుడే చేశారు. ఇంకా అంతే అండి. ఇవి చూస్తున్నారా, ఇవి చెట్టు బెండ అంట. ఇది కాస్తంత మనం బెండ వెరైటీలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంటే చెట్టులా పెరుగుతుంది. దీనికి కొమ్మలు వస్తాయి అన్నమాట. మామూలు బెండ వెరైటీకి అటు ఇటు కొమ్మలు రావు కదండి, దీనికి కొమ్మలు వస్తాయి. అది చెట్టు బెండకు ఉండే కొంచెం డిఫరెన్సెస్ అనమాట. బెండ మాత్రం రెండు ఒకేలా ఉంటాయి. ఇది చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి కదా ఆకులు కూడాను. ఆల్రెడీ క్రాపింగ్ ఇది ఫస్ట్ కాదండి, ఆల్రెడీ హార్వెస్ట్లు అయిపోయినాయి అంట. అయినా కూడా మొక్కలు చూడండి ఎంత బలంగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి. ఇంక చాలా అంటే పసుపు కూడా మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం పసుపు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇవైతే ప్రజెంట్ వంకాయలు అనేవి మొత్తం అంతా ఒక బ్యాచ్ కింద కట్ చేసేసాము. చాలా అంటే చాలా వచ్చేసినాయండి. ఒకవేళ మేము వెయిట్ వేసి ఉంటే ఒక 6-7 కేజీస్ వచ్చేసాయేమో. ఎందుకంటే ఒక్క కాయ మనకి ఒక కూరకు వచ్చేసే అంత పెద్ద కాయ. ఇక్కడ మనం చూస్తున్నవి 2-3 వెరైటీస్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఆంటీ కొంచెం పెద్ద సైజు ఉన్నవి లాస్ట్ టైం పచ్చడి చేశారు. చాలా చాలా బాగుందండి పచ్చడి కూడా. మీరు కూడా ట్రై చేయొచ్చు పచ్చడి కానీ, ఇంకా వంకాయలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ట్రై చేయండి. మీరు ఒకవేళ ఎవరినైనా గార్డెనింగ్ సైడు ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఇంట్లో పండించుకునేవి ఇస్తూ ఉంటే వాళ్ళు ఈ టేస్ట్కి బయట కొనడానికి అస్సలు ఇష్టపడరండి. నేనైతే పక్కాగా చెప్తాను, ఎందుకంటే నేను చాలా మందికి ఈ విధంగానే గార్డెనింగ్ సైడు ఎంకరేజ్ చేశాను అనమాట. సో ఏంటి ఈ పిల్ల అస్తమానం ఇదే మాట చెప్తుంది అనుకుంటున్నారా? నిజమేనండి. మనం మాటల ద్వారా చెప్తే ఎవరు అబ్బా అంత పని ఎవరు చేస్తారు, ఒక 2 రూపాయలు పెడితే బయట కొనేయచ్చు కదా అని అనుకుంటారు. సో అలా కాదండి. మనం కెమికల్ ఫ్రీగా అంటే పెస్టిసైడ్స్ యూస్ చేస్తాం, కానీ మనం ఏంటంటే ఆర్గానిక్ సైడ్ యూస్ చేస్తాం. సో అలాగా మనం చాలా వరకు ఆర్గానిక్ సైడ్ మనం అందరినీ ఎంకరేజ్ చేద్దాం. ఇది తోటకూరండి, ఎంత పెద్దగా ఉన్నాయి కదా, పెద్దగా ఉన్నాయని చెప్పి అవి ముదిరిపోలేదండి, చాలా బాగున్నాయి, లేతగానే ఉన్నాయి. వీటిని పప్పులో కంటే స్పెషల్గా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. అంటే దొండకాయలు మనం ఎలాగ కట్ చేసుకుని వేసుకుంటామో వీటిని ఎలాగ కట్ చేసి కర్రీస్ చేసుకుంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే. వీటిని కొంతమంది ఫెస్టివల్ ఏదో ఉంటుందంటే అండి, ఆ ఫెస్టివల్లో కంపల్సరీ తింటారంట. మేమైతే అలా ఏం ఫెస్టివల్స్ ఏం లేవు మాకు, నార్మల్గానే వండేసాము. చాలా చాలా బాగున్నది ఇది కూడా. తోటకూర ఇంత పొడుగు ఎదగడం చాలామంది చూసి ఉండరు. సీడ్స్ ఫామ్ అయిపోయినాయి కదా అనేసి ముదిరిందని అనుకుంటారేమో. లేదండి, చాలా బాగున్నది, లేతగానే అనిపించింది. ఇంకా మేమైతే ఈరోజు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా కొన్ని వదిలేసాము, ఎందుకంటే సీడ్స్ కోసం అని చెప్పి కొన్ని వదిలేసాము. అంటే వంకాయలు వదిలేసాము, టమాటోస్ వదిలేసాము. టమాటోస్ అయితే మాది ఆల్మోస్ట్ అన్ని కోసేసిందిలేండి. కొన్ని ముదిరిని మాత్రం అంటే పండిని మాత్రం 1-2 ఉంచారు సీడ్ వేద్దామని చెప్పి. ఇంకా వీటినైతే మేము పెద్దగా బాగా ముదిరిని వదిలేసి లేతగా ఉన్నాయి మాత్రం అన్ని కోసేసాం. చాలా హార్వెస్ట్ అయితే ఈరోజు చాలా ఉందండి. మ్యాక్సిమం అన్నీ కూడా మేము కంప్లీట్ చేసామని అనుకుంటున్నాం. ఇదిగోండి మా అద్య మొత్తం ఎన్ని ఇలా సర్దేసింది. కొన్ని అయితే వేరే దాంట్లో వేసింది, కొన్ని అయితే ఇక్కడ ఉంచింది. ఇక్కడ ఉన్నవి మాత్రమే మేము తీయగలిగాము, పక్కనుండి అసలు తీయనివ్వట్లేదు మమ్మల్ని. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.